ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే దొండకాయలను వెరైటీగా చేశాను అన్నమాట ఫ్రెండ్స్. నేను రెసిపీ అనేది ఇది కొత్త ఐటెంగా చేద్దామన్న ఉద్దేశంతో చేశా ఫ్రెండ్స్. చూడండి, ఇదేంటంటే గోధుమ పిండి 1/2 కిలోకి పైగా తీసుకున్నాను అనమాట. ఎక్కువే తీసుకున్నా, 1/2 కిలోకి ఎక్కువే తీసుకొని దాంట్లో ఏంటంటే 100 గ్రాములకి సరిపడా షుగరు మిక్సీ పట్టేసాను అన్నమాట ఫ్రెండ్స్. నేను పట్టేసి అందులో ఏంటంటే ఇలాచీ కూడా మిక్సీ పట్టేస్తారు. షుగరును ఇలాచీ దగ్గర ఏంటంటే 150 గ్రాములు పంచదార వేసుకోండి ఫ్రెండ్స్. అసలు వేసుకుని అది రెండు మిక్సీ పట్టేసి ఈ గోధుమ పిండి ఉంది కదా, ఈ గోధుమ పిండిలో రెండు కలిపేసుకోవాలన్నమాట. ముందుగా పొడి పిండిను ఈ షుగరు పౌడరు కలిపేసుకున్నాక 150 గ్రాముల నెయ్యి అనమాట ఫ్రెండ్స్. ఇది ఇంట్లో నెయ్యి అనమాట. అది పోసుకుని కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు వదిలేసేసి దాంట్లో ఏంటంటే కొంచెం వాటర్తో మనం ముద్దొచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కలుపుకున్నాక దాన్ని ఈ టైప్లో దొండకాయలా చేశాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. ఇది ఏంటంటే మరీ స్వీటు అవసరం లేదు, మరీ హాట్గా కూడా లేదనమాట. మీడియం సైజులో ఉంటుంది అనమాట. తినేవాళ్ళు ఎక్కువ ఉంటే షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే మనం ఇలా మామూలుగా చేసేసుకుని బెల్లం పాకం కానీ పంచదార పాకం కానీ వేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ దొండకాయలకి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనేంటంటే పాకం పట్టుకోకుండా ఓన్లీ షుగరును పిండి కలిపేసి చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇది మీకు ఫుల్ వీడియో కావాలంటే ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ మై రెసిపీస్ బుజ్జి సునీత అనే దాంట్లో ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఒకసారి మీ అందరూ కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇది కొత్త ఐటమ్ అనమాట ఫ్రెండ్స్, దొండకాయలు అనమాట. చూడండి, ఆకారాలు కూడా దొండకాయ ఆకారాల్లోనే ఉన్నాయి. చూడండి, చేయటం కూడా అలాగే చేశా. చూడండి.